తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు గ్లామర్ ప్రపంచానికి చదువుల లోకానికి మధ్య చాలా పెద్ద అగాధమే ఉండేది. సినిమాలు ఎంచుకుంటే చదువును పక్కన పెట్టాల్సిందే అనుకునేవాళ్ళు. కానీ నేటి తరం హీరోయిన్లు ఆ పాత ఆలోచనను పూర్తిగా చెరిపేస్తున్నారు. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ అటు వెండితెరపై స్టార్డమ్ అనుభవిస్తూనే ఇటు ఉన్నత విద్యలో గోల్డ్ మెడల్ సాధిస్తున్నారు. షూటింగ్ షెడ్యూల్స్, విదేశీ ప్రయాణాలతో ఎంత బిజీగా ఉన్నా సరే తమ చదువులను మాత్రం అస్సలు అశ్రద్ధ చేయడం లేదు. ఈ తరం హీరోయిన్లు కేవలం నటనకే పరిమితం కాకుండా డిగ్రీలు, పీజీలు, చివరికి డాక్టరేట్లు కూడా పూర్తి చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది మన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల గురించి. వరుస సినిమాలతో క్షణం తీరికలేని షెడ్యూల్ ఉన్నప్పటికీ ఆమె తన ఎంబీబీఎస్ చదువును ఎక్కడా ఆపలేదు. షూటింగ్ బ్రేక్స్లో, క్యారవాన్లో సమయం దొరికినప్పుడల్లా ఆన్లైన్ క్లాసులు వింటూ, సెట్స్లోనే పుస్తకాలు చదువుతూ ఎంతో డెడికేషన్ చూపించింది. ఆ కష్టానికి ప్రతిఫలంగా తాజాగా ఆమె డాక్టర్ పట్టా అందుకుంది. ఇప్పుడు ఆమె అధికారికంగా క్వాలిఫైడ్ డాక్టర్. ఇటీవల ఆమె తన డిగ్రీని స్వీకరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. గ్లామర్ ప్రపంచంలో ఉంటూనే ఇంతటి కఠినమైన కోర్సును పూర్తి చేయడం నిజంగా గ్రేట్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. శ్రీలీల మాత్రమే కాదు, మన టాలీవుడ్లో డాక్టర్ కమ్ యాక్టర్ల సంఖ్య గట్టిగానే ఉంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి కూడా వృత్తిరీత్యా వైద్యురాలే. ఆమె బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ పూర్తి చేసింది. కేవలం చదువు మాత్రమే కాదు, క్రీడల్లోనూ ఆమెకు మంచి ప్రవేశం ఉంది. హర్యానా తరపున స్టేట్ లెవెల్ స్విమ్మర్గా, బ్యాడ్మింటన్ ప్లేయర్గా రాణించింది. డెంటల్ డాక్టర్గా చదువు పూర్తయ్యాకే ఆమె మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఇక అందరి ఫేవరెట్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె డాక్టర్ అయ్యాకే నటనను ఫుల్ టైం కెరీర్గా మార్చుకుంది. ఇప్పటికీ ఆమెను అభిమానులు ప్రేమగా డాక్టర్ సాయి పల్లవి అనే పిలుస్తుంటారు. భవిష్యత్తులో సినిమాలు మానేస్తే హాస్పిటల్ పెట్టుకుని సేవలు అందిస్తానని ఆమె చాలాసార్లు చెప్పడం విశేషం. ఇక వీళ్ళ బాటలోనే మరికొందరు తారలు కూడా నడుస్తున్నారు. సీనియర్ హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని కూడా వైద్య విద్యను పూర్తి చేసింది. తండ్రిలాగే ఈమె కూడా డాక్టర్గా రాణించాలని ఆశపడుతోంది. అనుకున్నట్లుగానే ఎంబీబీఎస్ పూర్తి చేయడమే కాదు, ప్రాక్టీస్ కూడా చేస్తోంది శివాని. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన ప్రొఫెషనల్ కెరీర్ పై కూడా ఫోకస్ చేస్తోంది. అలాగే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి రూపా కొడువాయూర్ కూడా వృత్తిరీత్యా డాక్టరే కావడం విశేషం. సినిమాలో బిజీగా ఉన్నప్పటికీ ఆమె తన వైద్య వృత్తిని గౌరవిస్తోంది. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె హీరోయిన్ అతిథి శంకర్ కూడా ఈ డాక్టర్ల జాబితాలోకే వస్తుంది. వీళ్ళంతా గ్లామర్ ఫీల్డ్లో ఉంటూనే సమాజానికి సేవ చేసే వైద్య వృత్తిని కూడా అభ్యసించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కేవలం వైద్య రంగమే కాదు, న్యాయశాస్త్రం, సైకాలజీ లాంటి ఇతర రంగాల్లోనూ మన హీరోయిన్లు సత్తా చాటుతున్నారు. బలగం సినిమాతో అందరి మనసులు గెలుచుకున్న కావ్య కళ్యాణ్ రామ్ ఒక లాయర్ అని చాలా తక్కువ మందికి తెలుసు. పూణేలోని ప్రఖ్యాత సింబయాసిస్ లా స్కూల్ నుంచి ఆమె న్యాయశాస్త్రంలో పట్టా పొందింది. ఇక ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సినిమాలో నటిస్తూనే సైకాలజీ కోర్సుని చదువుతోంది. అలాగే మ్యాడ్ మూవీతో క్రేజ్ తెచ్చుకున్న శ్రీ గౌరీ ప్రియ డిజిటల్ మార్కెటింగ్ చేస్తూనే సంగీతంలోనూ శిక్షణ తీసుకుంటోంది. ఇలా నేటి తరం హీరోయిన్లు చదువు మరియు విద్య ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. వీళ్ళతో పాటు చాలా మంది హీరోయిన్లు కూడా తమకు నచ్చిన విద్యను అభ్యసిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.